ఈ యొక్క సామాన్య ఆదివారము ప్రభు మనకు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సందేశమును ఆలకించే ముందు ఈ యొక్క సువిశేష పట్టణము, మొదటి పట్టణము, రెండవ పట్టణముల ద్వారా ప్రభు మనకి యుగాంతపు సూచనలను ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అంటే రాకడ, రెండవ రాకడ జరిగే ముందు సూచనలు ఏమి జరుగుతుంది అనేది ప్రభు మనకి ఈ యొక్క పట్టణాల ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఈ సమయంలో మొదటి పట్టణాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మొదటి పట్టణం దీన్ని ఒకసారి. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. సర్వశక్తిమంతుడైనటువంటి ప్రభు ఇట్లా అనుచున్నాడు, కొలిమి వలె మండు దినము రాబోచున్నది. ఆ రోజు గర్వాత్ములు, దుష్టులు గడ్డి వలె కాలిపోదురు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సమాజంలో దుర్మార్గులు ఉంటారు. సమాజంలో మంచివారు ఉంటారు. ఈ దుర్మార్గులు ఎన్నో దుండగాలు చేస్తూ ఉంటారు, ఎందరినో బాధ పెడుతూ ఉంటారు. వారు మాత్రము సుఖభోగాలు అనుభవిస్తూ ఉంటారు. ఎదుటి వారిని చిన్నచూపు చూస్తూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు, అవమానిస్తూ ఉంటారు, హింసిస్తూ ఉంటారు. మేలు చేయడానికి బదులు కీడు చేసి వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు. ఎవరు వాళ్ళు? దుర్మార్గులు, దుష్టులు. అలాగే సమాజంలో మంచివారు కూడా ఉంటారు. వీరు ఎన్నో మంచి పనులు చేస్తూ ఉంటారు, ఎంతో మందికి సహాయం చేస్తూ ఉంటారు. మాట సహాయం చేస్తూ ఉంటారు, లేదా ఆర్థిక సహాయం చేస్తూ ఉంటారు. వాళ్ళ అవసరాలలో వారిని కాపాడుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా కష్టాలు వాళ్ళకే వస్తాయి, బాధలు వాళ్ళకే వస్తాయి, అనేక సమస్యలు వాళ్ళకే ఎదురవుతూ ఉంటాయి. మేలు చేసినందుకు వాళ్ళకి కీడు జరుగుతూ ఉంటుంది. కాబట్టి దుర్మార్గులు సుఖం అనుభవించటం, జల్సా చేయటం, ఆనందంగా తిరగటం, తిని తాగి ఓ నా ప్రాణమా సుఖించుమన్నట్టుగా దుర్మార్గులు ఉంటుంటే, సన్మార్గులు అంటే మంచివారు కష్టాల పాలవుతున్నారనేటువంటిది సమాజంలో మనము చూస్తూ ఉన్నాం. అయితే వీరిని గురించి ప్రభు ఏం చెప్తూ ఉన్నాడు? మనము మరి దుర్మార్గుల్లో ఉన్నామా, సన్మార్గుల్లో ఉన్నామనేది వాక్యము మనము ఆలకిస్తూ ఉన్నప్పుడు దేవుడు తన ఆత్మ ద్వారా ప్రేరేపించబడి మరి బోధించినటువంటి విషయాలను మనము మన జీవితాలతో పోల్చుకోవాలి. ఎందుకనంటే ఈ దుర్మార్గుల ఎడల, ఈ దుష్టుల ఎడల, లేదా ఈ నీతిమంతుల ఎడల, ఈ సన్మార్గుల ఎడల దేవుని వైఖరి ఎలా ఉందో ఈ యొక్క మొదటి పట్టణంలో మలాకి ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. చదవండి, మలాకి గ్రంథంలో చదవండి, ఫస్ట్ నుంచి. సర్వశక్తిమంతుడైనటువంటి ప్రభువు ఇట్లనుచున్నాడు, కొలిమి వలె మండు దినము రాబోచున్నది. ఆ రోజున గర్వాత్ములు, దుష్టులు గడ్డి వలె కాలిపోదురు. దుర్మార్గుల గురించి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, దుష్టుల గురించి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, నీతిమంతుల గురించి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క రాకడ సమయంలో
ఈ దుర్మార్గులు దుష్టులు ఏమైపోతారంట? గడ్డి వలె కాలిపోయి బూడిదైపోతారంట. దేవుని యొక్క రాకడని గురించి, యుగాంతం యొక్క సూచనలు ఎలా ఉంటాయో ఈ ప్రవక్త ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ దుర్మార్గుల ఎడల, దుష్టుల ఎడల దేవుని యొక్క వైఖరి ఎలా ఉందో ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అయితే 3వ అధ్యాయము 18వ వచనం చదువు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం. దుర్మార్గులకు సజ్జనులకు ఏమేమి జరుగునో, నన్ను సేవించు వారికిని, నన్ను సేవింపని వారికిని ఏమేమి జరుగునో నా ప్రజలు కన్నులారా చూతురు. ప్రభు చెప్పినటువంటి మాట. దేవుని యొక్క రాకడ సమయంలో రాకడ 2 రకాలు. మొదటి రాకడ అయిపోయింది. మొదటి రాకడలో యేసు ప్రభు ఎలా వచ్చాడు? గొర్రె పిల్లలాగా వచ్చాడు. వినయము కలిగి వచ్చాడు, విధేయత కలిగి వచ్చాడు. తనను తాను తగ్గించుకొని, పరలోకములో వైభవాన్నంతా కూడా తగ్గించుకొని భూలోకములోనికి ఒక గొర్రె పిల్లలాగా వచ్చాడు. కానీ 2వ రాకడలో ఎలా వస్తాడో తెలుసా? గర్జించేటువంటి సింహము వలె వస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. గర్జించేటువంటి సింహం వలె 2వ రాకడలో యేసయ్య రాబోతూ ఉన్నాడు. కాబట్టి ఆ 2వ రాకడికి ముందుగా జరిగేటువంటి సూచనలను దేవుడు ఈరోజు తన యొక్క పట్టణాల ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఆ రోజున దుర్మార్గులకి ఏమి జరుగుతా ఉందో, సజ్జనుల కంటే మంచివారికి ఏమి జరుగుతూ ఉందో, నన్ను సేవించే వారికి ఏం జరుగుతూ ఉందో, నన్ను సేవింపని వారికి ఏం జరుగుతూ ఉందో, నన్ను ప్రార్థించే వారికి ఏమి జరుగుతూ ఉందో, నన్ను ప్రార్థించని వారికి ఏమి జరుగుతూ ఉందో, నన్ను ఆరాధించే వారికి ఏమి జరుగుతూ ఉందో, నన్ను ఆరాధించినటువంటి వారికి ఏమి జరుగుతూ ఉందో మీరు కన్నులారా చూచెదరని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఏం జరుగుతుందో చూద్దాం. 13వ వచనం చదువు. మలాకీ మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం. ప్రయోజనము. ఇద్దరు మనుషులు అక్కడ ఉన్నారు. ఇద్దరు మనుషులు అక్కడ ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారో ప్రభువు ఆలకించాడు. అంటే మనం మాట్లాడుకునే కూడా ప్రభు ఆలకిస్తున్నాడు కదా. మనం కూడా అక్కడిక్కడ మాట్లాడుకునేటువంటి మాటలన్నీ కూడా ప్రభువు ఆలకిస్తూ ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మీరు నన్ను గూర్చి ఘోరమైన సంగతులు చెప్పితిరని ప్రభు పలుకుచున్నాడు. మీరేం మాట్లాడుకుంటున్నారు? నా గురించి ఇంత ఘోరమైనటువంటి మాటలు మీరు మాట్లాడుకుంటున్నారే. మీరు మాట్లాడుకునేటువంటి మాటలన్నీ కూడా నేను విన్నాను ప్రభువు చెప్తున్నాడు. ఆనాటి ప్రజలను ఉద్దేశించి వారు మాట్లాడుకున్నటువంటి మాటలను గురించి చెప్తున్నాడు. 14వ వచనంలో మీరు ఇట్లాంటిరి. ఏం మాట్లాడుకున్నారంట వాళ్ళు? ప్రభువును సేవించుట నిష్ప్రయోజనము. మనం కూడా అదే అనుకుంటాం. ప్రతి ఆదివారం గుడికి వెళ్ళాలా? ప్రతి ఆదివారం వెళ్ళాలంటావా? మొన్న 6 వెళ్ళలేం కదా, ఇప్పుడు అవసరం లేదులే, ఎప్పుడు ఉండే దేవుడే కదా అనుకుంటూ ఉంటాం. మనము మాట్లాడేటువంటి, మనం అనుకునేటువంటి మాటలను దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. దీనిని బట్టి మనకు అర్థమవుతా ఉంది, మీరు అనుకున్నటువంటి మాటలన్నీ నేను ఆలకించి ఉన్నాను అని ప్రభువే స్వయంగా అక్కడ చెబుతూ ఉన్నాడు. మీరేమనుకున్నారు? ప్రభువుని సేవించుట నిష్ప్రయోజనము, దేవుణ్ణి ఆరాధించుట వ్యర్థం, దేవుణ్ణి ప్రార్థించుట వ్యర్థం,
దేవాలయంలో ఎక్కువ కాలం గడుపుట వ్యర్థం. ఆయన ఆజ్ఞలను పాటించుట వలన లాభం ఏంటి? మనము గుడికి వెళ్తున్నాము, మనకేంటి లాభం ఏంటి? ఏమొస్తుంది? మేము చేసినటువంటి కార్యములకు గాను సైన్యములకు అధిపతి అయిన ప్రభు ఎదుట పశ్చాత్తాపపడుట వలన ప్రయోజనము ఏముందయ్యా? మనకన్నా గుడికి వెళ్ళనటువంటి వాడు, దేవుణ్ణి ఆరాధించినటువంటి వాడు సంతోషంగా ఉంటున్నాడు. చూడు, ఆడి గుడి ఉండదో, ఏముండదో, ప్రార్థన ఉండదో, ఏముండదో, కానీ హాయిగా బతుకుతున్నాడు. కష్టాలన్నీ నాకే వచ్చినాయి, నేను ఆరాధన చేస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, దేవుని కార్యాలన్నీ కూడా నేను చేస్తున్నాను, కష్టాలన్నీ కూడా నాకే వస్తున్నాయి. వాడు చూడు ఎంత హాయిగా బతుకుతున్నాడు అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. ఈ మాటలన్నీ కూడా ఎవరన్నారు? దేవుడు అన్నాడు. మాకు కనిపించుచున్నదేమనగా గర్వాత్ములే సంతోషముగా ఉన్నారు, దుర్మార్గులే అభివృద్ధిలో ఉన్నారు, పరీక్షకు గురి చేసి తప్పించుకొని తిరుగుతున్నారు. చూసారా వాళ్ళు అనుకున్నటువంటి మాటలు? వీడు దుర్మార్గుడు, దుష్టుడు, మోసగాడు, ఆయన వీడే హాయిగా బతుకుతున్నాడు. వాడే డబ్బు మీద డాబా కడుతున్నాడు, వాడే బళ్ళు కొనుక్కున్నాడు, వాడే కార్లు కొనుక్కున్నాడు, వాడు ఎంత జలసాగా బతుకుతారో చూడండి. నేను ప్రభువుని ప్రార్థిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, నాకే ఇన్ని కష్టాలు. ప్రభువుని ఆరాధించడం వలన ఏం ప్రయోజనం లేదు, ఆయన ఆజ్ఞలను పాటించడం వలన మనకేమి మేలు జరగటం లేదు అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. అప్పుడు ప్రభు అంటున్నాడు చూడండి, 14 వచనం అయిపోయింది కదా, చదువు 15వ వచనం చదువు. మాకు కనిపించుచుండగా గర్వాత్ములే సంతోషంగా. మీరు కూడా అనుకుంటున్నారా? చూడండి, వాడు హాయిగా ఉన్నాడు, మనకి ఈ బాధలు, వాడు సంతోషంగా ఉన్నాడు, ఏంటి మనకి ఈ బాధలు అని మనం కూడా ఏదో ఒక సందర్భంలో ఆలోచన చేసే ఉంటాం. కానీ దేవుని యొక్క రాకడ సమయంలో తీర్పు జరుగుతుందనే లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనంలో చూడమా. సర్వశక్తిమంతుడైనటువంటి ప్రభువు ఇట్లనుచున్నాడు, కొలిమి వలె మండు దినము, ఆ దినము రాబోచున్నది. ఏ దినము? ఏ దినము? ప్రభు అంటున్నాడు ఇక్కడ 4వ వచనములో, 4వ అధ్యాయంలో 1వ వచనం. సైన్యములకు అధిపతి అయిన ప్రభు ఇట్లా అనుచున్నాడు, ఏలయన నియమింపబడిన దినము వచ్చుచున్నది. దేవుడు నియమించినటువంటి ఒక రోజు ఉంది. ఏమిటంటే అది రాకడ. రాకడ ఉంది. ఆ దినం ఏం జరుగుతుందంట? కొలిమి వలె మండు దినము రాబోవచ్చున్నది. కొలిమి అంటే మంట, అగ్ని. అగ్ని మండేటువంటి అగ్ని వర్షం వచ్చిందనుకోండి, ఎక్కడ దాక్కుంటావు? మామూలు వర్షం వస్తే ఏదో డాబాలోకి ఎక్కడ చోటికి వెళ్తాం. అగ్ని వర్షం వస్తే ఎక్కడ ఉండటానికి, నిలవటానికి స్థలం అనేది ఉండదు. రెండవ రాకడ అలా ఉంటుందంట. ఆ నిర్ణయించబడినటువంటి దినము వచ్చుచున్నది. ఆ రోజున తీర్పు చేయబడుతుంది. ఎవరికి? ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు? ఆడు చూడు హాయిగా ఉన్నాడు, గర్వాత్ముడు, మోసగాడు, దుష్టుడు, అయినప్పటికీ కూడా దేవుడంటే భయం లేదు, వాడే హాయిగా బతుకుతున్నాడు. చూడండి, నీతిగా బతుకుతున్నాను నేను, భక్తిగా బతుకుతున్నాను నేను, కష్టాలన్నీ నాకే వస్తున్నాయి అని నువ్వు అనుకుంటున్నావేమో. నీ మాటలు దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. గర్భాత్మని యొక్క జీవితాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. నీతిమంతుని యొక్క జీవితము దేవుడు చూస్తూ ఉన్నాడు. వీరిద్దరిని ఎప్పుడు వేరు చేస్తాడంటే ప్రభు దినము వచ్చినప్పుడు, రెండవ రాకడ సమయంలో గర్భాత్మలు ఏమవుతుందో ప్రభు మనకు చక్కగా తెలియజేస్తూ ఉన్నారు. వారు ఏమైపోతారంట? చదువు.
గర్వాత్ములు, దుర్మార్గులు, దుష్టులు గడ్డి వలె కాలిపోదురు. చెత్తతో సమానం అంట. ఏమైపోతారు వాళ్ళు? చెత్తతో సమానం. చెత్తను ఏం చేస్తావు నువ్వు? పారేసి ఏం చేస్తావు? తగలబెట్టేస్తావు. దేవుని యొక్క రాకడ సమయంలో, తీర్పు సమయంలో దుష్టులు, దుర్మార్గులు, మరి గర్వాత్ములు వీరందరూ కూడా ఏమైపోతారంట? చెత్తలాగా కాలిపోయి బూడిదైపోతారా. వారిలో వేరైనను చిగురైనను లేకుండా పోతుందంట. చూసారా? గర్వాత్ములు దేవుని రాకడ సమయంలో వారు వేరైనను చిగురైన. వేరుంటే ఏమవుద్ది? మళ్ళా మొలుస్తుంది. ఒక మొక్కని మనం నరికినప్పుడు వేరుందనుకోండి, వేరు మరలా ఏం చేస్తుంది? చిగురు వస్తుంది. కానీ వాళ్ళని ఎలా నాశనం చేస్తాడంట? వారి వేరైనను చిగురైనను లేకుండా వారిని కాల్చివేస్తాడంట దేవుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దుర్మార్గులు అనేటువంటి వారు తాత్కాలికముగా సుఖభోగాలు అనుభవించవచ్చు. దుష్టులు తన దుష్టత్వముతో తాత్కాలికముగా సుఖాలు అనుభవించవచ్చు. కానీ దేవుని యొక్క తీవ్రమైనటువంటి శిక్షకు గురవుతారని యొక్క మలాకీ ప్రవక్త ద్వారా దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. వారు దేవుని యొక్క కోపాగ్నిలో మలమల మాడిపోయి నశించిపోయేటువంటి దినము రాబోతుంది అని పట్టణం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. కీర్తనాకారుడు చూడండి, కీర్తనాకారుడు 145వ కీర్తన 20వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 145వ కీర్తన 20 లేదా 19 ఉందా? తనను ప్రేమించు వారిని కాచి కాపాడును, దుష్టులను మాత్రము సర్వనాశనము. అది ఈరోజు మొదటి పట్టణము ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నది ఏమిటది? తనను ప్రేమించే వారిని ఏం చేస్తాడంటే ఆయన కాచి కాపాడుతున్నాడు. నువ్వు అందులో నువ్వు ఉన్నావా? దుష్టులను, దుర్మార్గులను, గర్వాత్ములను ఆయన సర్వనాశనము చేయను. ఈ వాక్యాన్ని బట్టి మనము ఎందులో ఉన్నామనేది మనంతట మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రభువు దుర్మార్గులను ఏ విధముగా శిక్షిస్తూ ఉన్నాడో మలాకీ ప్రవక్త ద్వారా మనకు చక్కగా వివరించి ఉంది. అయితే నేను దుర్మార్గుని కాదయ్యా, నేను దుర్మార్గురాలను కాదయ్యా, నేను నీతిమంతుడను, నేను దుష్టుడను కాదయ్యా, నేను నీతిమంతుడను అని నువ్వు అనుకున్నట్లయితే నీతిమంతుని గురించి కూడా ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయా దుష్టులనైతే ఈ విధంగా చేస్తానంటున్నాడు, దుర్మార్గులనైతే ఈ యొక్క అగ్నితో కాల్చివేస్తానంటున్నాడు. మరి నేను అందులో లేనయ్యా. నేను పాప భీతితో, దైవ భక్తితో దుర్మార్గానికి దూరముగా ఉన్నాను, దుష్టత్వానికి దూరముగా ఉన్నాను, గర్వానికి దూరముగా ఉన్నానయ్యా, దేవునికి లోబడి జీవిస్తున్నాను, నా పరిస్థితి ఏంటి అని నువ్వు ప్రశ్నించుకున్నట్లయితే నీతిమంతుని గురించి కూడా ప్రభు లేఖనాల్లో మనకు చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు. మలాకి 4:2 చూసినట్లయితే అక్కడ చెప్తుంది, కానీ నా ఎడల భయభక్తులు చూపు మీపై నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు నీకు ఆరోగ్యమును కలుగచేయును. మీరు శాలల నుండి బయటకు వచ్చి బీడులకు పోవు లేక దూడల వలె గంతులు వేయుదురు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దుర్మార్గులని నాశనం చేస్తాను. ఎలా నాశనం చేస్తారో చెప్పారు ప్రభు. నీతిమంతులని గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. నా ఎడల భయభక్తులు చూపిన వారిపై నా రక్షణ ఉంటుంది.
భయభక్తులు కలిగి, నాపై భయభక్తులు కలిగినటువంటి వారికి రక్షణ ఉంటుందంట, కాచి కాపాడతాడంట. ఎలా ఉంటుంది ఆ రక్షణ? సూర్యుని కాంతి వలె ఉదయించి భానుకిరణము వలె నీకు ఆరోగ్యమును కొనివచ్చును. సూర్యుడి నుంచి ఏమొస్తుంది? కిరణాలు వస్తూ ఉంటాయి. కొద్దిసేపు ఎండలో ఉంటే ఏం జరుగుద్ది? విటమిన్లు వస్తాయంట. ఏ విటమిన్లు? విటమిన్ డి వస్తుందంట. విటమిన్ డి మనకు అవసరమా? ఎందుకు? ఇమ్యూనిటీ పవర్. మనకి వ్యాధిని తట్టుకునేటువంటి శక్తి దేవుడు ఎందులో ఉంచాడు? సూర్యకిరణాల్లో. అక్కడ రాశాడు భానుకిరణము వలె, అంటే ఉదయకాలము వచ్చేటువంటి కిరణాలు వలె, ఉదయకాలము వచ్చేటువంటి సూర్యకిరణాలు వలె దేవుని యొక్క రక్షణ నీ మీదకి వస్తుందంట. కరోనా వచ్చింది ఎవరికైనా ఇక్కడ? నీకు వచ్చిందా? కరోనా వచ్చినప్పుడు ట్యాబ్లెట్స్ ఏమిచ్చారు? డి విటమిన్ ట్యాబ్లెట్స్ ఇచ్చారు. విటమిన్ డి మెయిన్. ఎందుకు ఇచ్చారు ఆ ట్యాబ్లెట్లు? వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవటానికి, బాడీలో ఎముకలు, రక్తము ఇవన్నీ కూడా వ్యాధిని జయించటానికి ఆ డి విటమినే ఇచ్చారు. అందరూ డి విటమిన్ వాడుకుని ఇళ్ళల్లో కూర్చొని ఉన్నారు. ఆ డి విటమిన్ని దేవుడు ఎక్కడిచ్చాడు? ఫ్రీగా సూర్యకిరణాలలో పెట్టాడు. అందుకనే ఇప్పుడు వాక్యములు ఏమంటున్నాడు ఆయన? నా ఎడల భయభక్తులు కలిగి జీవించేటువంటి వ్యక్తికి నేనేం చేస్తానంటే నా రక్షణ ఉంటుంది, నేను కాచి కాపాడతాను, భానుకిరణము వల్ల నీకు ఆరోగ్యాన్ని కలగజేస్తాను. డి విటమిన్ అనేది నీకు ఆరోగ్యాన్ని ఎలా ఇస్తుందో అలాగే నా రక్షణ నీకుంటుంది, నిన్ను కాచి కాపాడతానన్నాడు. కాబట్టి నీతివంతమైన జీవితము నువ్వు జీవిస్తే దేవుని యొక్క కాపుదల నీకెప్పుడు కూడా ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అదే కాకుండా తర్వాత ఏమో చూడమ్మా, అతని రెక్కలు నీకు ఆరోగ్యము కలుగచేయును, మీరు సేలల నుండి బయటకు వచ్చి బేళ్లకపోవు లేగల వలె గంతులు వేయుదురు. గంతులు ఎప్పుడేస్తారు? ఆనందంగా ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు. అవునా? ఆరోగ్యం లేకుండా గంతులు ఎత్తాడా? ఆరోగ్యం లేకుండా సంతోషంగా ఉంటాడా? ఇంకా మనకు అర్థం కావాలంటే రాత్రంతా కూడా కోళ్ళని గంప కింద పెట్టేస్తాం. ఉదయాన్నే గంప దిగానే నడుచుకుంటూ వెళ్తాయి. నడుచుకుంటూ వెళ్తాయమ్మా. ఏం చేస్తాయి? గంప దిగానే ఒక్కసారి పరుగున వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయి ఎగురుకుంటా పరుగుకుంటా అక్కడికి వెళ్ళిపోయి అక్కడి నుంచి నడిచి వెళ్తాయి. అవునా? కాబట్టి దేవుని యొక్క కృప, దేవుని యొక్క రక్షణ నీ మీద ఉన్నప్పుడు బేళ్లకు పోవు లేక దూడలు గంతులు వేయనట్లుగా దూడల్ని కట్టేసినప్పుడు, వాటిని ఉదయాన్నే మేతకు వదిలినప్పుడు వెంటనే ఏం చేస్తాయి? పరుగున ముందుకి వెళ్తా ఉంటాయి. అలా నీవు దేవుని యొక్క రక్షణ నీకు ఉంటుంది. నీతిమంతుడిగా నాపై భయభక్తులు కలిగి నీవు జీవించినప్పుడు నా రక్షణ, నా కాపుదల నీకుంటుందని ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. అయితే ఏమన్నాడు ప్రభు? నాపై భయభక్తులు చూపేటువంటి వారికి, నీకు నాకు లేదు రక్షణ. ఎవరికి ఆ రక్షణ? ఎవరికి ఆ కాపుదల? నాపై భయభక్తులు కలిగినటువంటి వారికే దేవుడు చెప్తున్నాడు. భయభక్తులు అంటే ఏంటమ్మా? భయభక్తులు అంటే ఏంటి? దేవుడు అంటే అసలు భయం ఉందా మీకు? దేవుని పిలుపు ఎప్పుడు వచ్చింది? నువ్వు ఎప్పుడు వస్తున్నావు దేవాలయానికి? దేవుని పిలుపు నీకు ఎప్పుడు వచ్చింది? పిలుపును అందుకొని నువ్వు దేవాలయానికి ఎప్పుడు వస్తున్నావు? దేవుడు అంటే భయం ఉందా నీకు? భయభక్తులు కలిగినటువంటి వారికే దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క కాపుదల ఉంటుందంటున్నాడు. భయభక్తులు అంటే
దేవుని పట్ల గౌరవము కలిగి ఉండుట, దేవుని పట్ల విధేయత కలిగి ఉండుట. అప్పుడే నీకు ఈ లోకంలో మనం చూడండి, ఒక వ్యక్తిని మనము గౌరవించినప్పుడు ఆ వ్యక్తి మనకి సహాయం చేస్తాడు. ఒక వ్యక్తిని మనం తృణీకరించినప్పుడు, ఒక వ్యక్తిని మనం తోసివేసినప్పుడు, ఒక వ్యక్తిని మనం దూషించినప్పుడు, ఒక వ్యక్తిని మనం లెక్క చేయనప్పుడు, ఒక వ్యక్తిని మనం గౌరవించినప్పుడు అతడు మనకు సహాయం చేస్తాడా? చేయడు. దేవుడు కూడా అంతే. నా యందు భయభక్తులు కలిగినటువంటి వారికి నా రక్షణ సూర్యుని కాంతి వలె మీకు ఆరోగ్యాన్ని కలగచేస్తుంది, కాపాడుతుందని ప్రభు చెప్తూ ఉన్నాడు. సామెతల గ్రంథం తీయమా, బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. దేవుని పట్ల భయభక్తులు చూపుటయే విజ్ఞానమునకు మొదటి మెట్టు. ఇక్కడ వాక్యంలో మనం చూస్తే బైబిల్ ఏం చెప్తుందమ్మా? దేవుని పట్ల భయభక్తులు చూపుటయే విజ్ఞానము. విజ్ఞానము. సొలొమోను రాజు ప్రార్థన చేసుకున్నప్పుడు ఏమడిగాడు? జ్ఞానాన్ని. దేవుని యందు భయభక్తులు చూపుటయే విజ్ఞానము, జ్ఞానము. దేవుడంటే భయం లేకుండా, భక్తి లేకుండా, నీ ఇష్టానుసారముగా నీ ఆలోచన ప్రకారం నువ్వు జీవిస్తే దేవుని యొక్క రక్షణ కాపుదల నీకు ఉండదు. దేవుని పట్ల భయభక్తులు చూపుటయే విజ్ఞానమునకు, జ్ఞానమునకు మొదటి మెట్టు. యోబు గ్రంథము 28 చూడమ్మా, 28 చూడు. అక్కడ కూడా చక్కని వాక్యం రాయబడి ఉంది. యోబు గ్రంథము 28 వచనం. ప్రభువు దేవునికి భయపడుటయే విజ్ఞానము. దేవునికి ఏం భయపడాలి మనం? దేవుని కార్యములు, దేవుని వాక్యము, దేవుని ప్రార్థన, దేవుని విషయములో దేవునికి నువ్వు భయపడుటే విజ్ఞానమని యోబు గారు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అప్పుడే నీకు దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క కాపుదల నీకు లభిస్తూ ఉంది. యెహోషువ గ్రంథం చూడమ్మా, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనంలో మనకి దేవుడు చక్కని వాక్యం. భయపడి ఆ ప్రభువుని చిత్తశుద్ధితో పూజింపుడు, అప్పుడే నీకు దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క కాపుదల నీకు దొరుకుతుంది. ఎప్పుడంట? దేవునికి భయపడినప్పుడే. భయపడి నువ్వు చిత్తశుద్ధితో పూజింపుడు. చదువు. భూమి ఆకాశమునకు ఎంత ఎత్తుగా ఉన్నదో, ప్రభు పట్ల భయభక్తులు చూచువారి ఎడల ఆయన ప్రేమంతటా మిక్కుటముగా ఉండును. కాబట్టి భయభక్తులు లేకపోతే నీకు దీవెన లేవు, ఆశీర్వాదం లేదు, రక్షణ లేదు, కాపుదల కూడా లేదు. నువ్వెంత మొరపెట్టినా నీకు దేవుని యొక్క దీవెనలు అందుకోలేవు. అందుకని అంటున్నాడు, నువ్వు దేవుని ఎడల భయము భక్తి కలిగి ఉండాలి. భయం ఉన్నవాడు ఏం చేస్తాడు? పాఠశాలను మనం తీసుకుందాం. లేటుగా వచ్చిన బెత్తం తీసుకుని కొడతా ఉంటారు ఉపాధ్యాయులు. 9 గంటలకి పాఠశాల అన్నప్పుడు 9 గంటలకు వచ్చి క్లాసులో ఉన్న వాళ్ళందరినీ అక్కడ ఉంచుతారు. తర్వాత లేటుగా వచ్చిన వాళ్ళని ఏం చేస్తారు? పనిష్మెంట్ ఇస్తాడు. మీరందరూ తిన్నవాళ్ళే చిన్నప్పుడు. అందువలన పిల్లవాడు ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఏమనుకుంటాడు? వాడు లేటుగా వెళ్తే, ఎరా చెప్పండి మీరు, లేటుగా వెళ్తే కోటింగ్ ఉంటుంది కాబట్టి గబగబా వెళ్ళిపోవాలని గురువునకు భయపడి, ఆ శిక్షకు భయపడి ముందుగానే సమయానికి చేరుకుంటాడు. అప్పుడు ఆ శిక్ష నుండి తప్పించుకుంటాడు. మనం కూడా అంతే. దేవుని ఎడల భయభక్తులు లేకుండా, దేవుని లెక్క చేయకుండా మనము జీవించినప్పుడు
దేవుని యొక్క శిక్షకు మనము గురవుతామని మొదటి పట్టణంలో చెప్పాడు. గర్వము, అహంకారము, దుర్మార్గము, దుష్టము, దేవునికి దూరముగా ఉండుట వారికి ఏం జరుగుతుందో ఆ యొక్క లేఖనాల్లో ప్రభు మనకి తెలియజేశాడు. కానీ నేను గుడికి వెళ్తున్నానే, నేను ప్రార్థన చేస్తున్నానే, నేను దేవాలయానికి వెళ్తున్నానే, ఆదివారం విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరిస్తున్నానే, నాకేం పర్వాలేదు, దేవుడు నన్ను కాపాడుతాడు అని నువ్వు అనుకుంటే నీ ఆలోచన అంతా కూడా వ్యర్థమే. ఏముండాలంటే అందులో ఏముండాలి? నువ్వు చేసేటువంటి ప్రతి కార్యములకు కూడా భయం ఉండాలి, భక్తి ఉండాలి. భయభక్తులు లేకుండా నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, నీ ఇష్టానుసారముగా నువ్వు వచ్చినప్పుడు, నీకు కావలసిన సమయంలో నువ్వు వచ్చినప్పుడు, నీకు అనుకూల సమయంలో నువ్వు వచ్చినప్పుడు అది దేవుణ్ణి నువ్వు నుండి మెప్పు పొందలేవని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. కీర్తనాకారుడు 22వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనాకారుడు 22వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, మీరు అతనిని స్తుతింపుడు, యాకోబు వంశస్థులారా మీరు అతనిని మహిమపరపుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తుతించాలి, దేవుణ్ణి మహిమపరచాలంట. ఎలా మహిమపరచాలి? భయభక్తులతో దేవుని స్తుతించాలి, భయభక్తులతో దేవుని సేవించాలి. దేవాలయంలోకి వచ్చినప్పుడు మన ఇష్టానుసారంగా కూర్చోకూడదు, మన ఇష్టానుసారంగా మాట్లాడుకోకూడదు, మన ఇష్టానుసారముగా లోక విషయాలను మనం మాట్లాడుకోకూడదు. అందుకని ఆయన అంటున్నాడు, భయభక్తులతో దేవుని మీరు స్తుతించాలి. దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. ఎవరెవరు స్తుతించాలి? ఎవరెవరు స్తుతించాలి? దేవుణ్ణి ఎవరెవరు స్తుతించాలి? ఆఖరి చరణం పాడండి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ప్రభువు పట్ల భయభక్తులు కలిగి ఆయన స్తుతించాలి, ఆయన సేవించాలి, ఆయనను ప్రార్థించాలి, ఆయన మహిమపరచాలి, ఆయనను ఘనపరచాలని ప్రభువు నీతిమంతులకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి నేను నీతిమంతుడను అని నువ్వు చెప్పుకున్నట్లయితే దేవుని ఎడల నీకు భయము, దేవుని ఎడల నీకు భక్తి ఉన్నదా లేదా అని నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 10వ వచనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువు పట్ల భయభక్తులు చూపుచు అతని సేవకుని మాట పాటించువారులారా మీరు దీవెనలు పొందుకుంటారు. ప్రైజ్ ద లార్డ్. ఎవరంట? ప్రభువు పట్ల భయభక్తులు చూపుచు అతని యొక్క సేవకుని యొక్క మాటను పాటించువారులారా మీకు దీవెనలు. మనం యేసు ప్రభు మాటనే లెక్క చేయం, దేవుని మాటనే మనం లెక్క చేయం. ఇంకా ఆయన సేవకుని మాటను ఎక్కడ లెక్క చేస్తాం? మనం చేస్తామా?
చేయం. అందుకని అంటున్నాడు, ప్రభువు పట్ల భయభక్తులు చూపుచు ఆయన సేవకుని యొక్క మాటను మీరు ఆలకించినప్పుడు మీకు దీవెనలు వస్తాయి, ఆశీర్వాదాలు వస్తాయి. అదే ప్రభువు మనకి తెలియజేస్తున్నాడు. మరియ తల్లి కూడా ఒక మాటని మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. లూకా శుభవార్తలో చూడు, లూకా శుభవార్త 1వ అధ్యాయము 50వ వచనం ఒకసారి చదువుకుందాం. ప్రభువు పట్ల భయభక్తులు కలవారి మీద ఆయన కనికరము తరతరముల వరకు. మరియ తల్లి చెప్తుంది ఈ మాట. మళ్ళీ చదువమ్మా. ప్రభువు పట్ల భయభక్తులు కలవాని మీద ఆయన కనికరము తరతరముల వరకు. దేవుని ఎడల భయభక్తులు కలిగి మనము జీవించినప్పుడు దేవుని యొక్క దీవెనలు ఎప్పటి వరకు ఉంటాయంట? తరతరముల వరకు. నీవు, నీ బిడ్డలు, నీ మనవళ్ళు, నీ మునిమనవళ్ళు, మునిమనవళ్ళ వరకు, తరతరముల వరకు దేవుని యొక్క దీవెనలు నీ మీద ఉంటాయని మరియ తల్లి చెప్తాము. మీరు దేవునికి లోబడండి, దేవునికి భయపడండి, భయభక్తులు కలిగి మీరు జీవించండి, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోండి అని యొక్క మరియ తల్లి మనకి ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉంది. కీర్తనాకారుడు చూడండి, 33వ అధ్యాయము 33వ అధ్యాయము 18వ వచనం. ప్రభువు మాత్రము తనకు భయపడు వారిని, తన కరుణను నమ్ముకొనిన వానిని సుస్థిర ఆదరముతో చూచును. చూసారు ఇక్కడ వాక్యములో దేవుని యొక్క దృష్టి నీ మీద ఉంటుందంట. మళ్ళీ చదువు, అది మొదటి చదువు, 18 చదువు. తనకు భయపడు వారి మీద కనుదృష్టి ఉంటుంది. చాలు. దేవునికి ఎవరైతే భయపడతారో, భక్తితో ఉంటారో, దేవుడంటే భయభక్తులు కలిగి ఉంటారో వారి మీద దేవుని యొక్క కనుదృష్టి ఉంటుందంట. కనుదృష్టి అంటే ఏంటమ్మా? కనుదృష్టి అంటే ఏంటి? చూడటం. దేవుడు చూడటం అంటే ఏంటి? దేవుడు చూడటం అంటే దేవుని కనుదృష్టి నీపై ఉంటుందంట. అన్ని దీవెనలు ఉంటాయి, అన్ని దుర్మార్గాలు చూస్తాడు, అన్ని పాపక్రియలు చూస్తాడు, దుష్టులు అన్ని మొత్తం చూస్తాడు అనమాట. దేవుని దృష్టిలో పవర్, దేవుని కనుదృష్టిలో ఏముంటుంది? పవర్ ఉంటుంది. మానవుని కన్ను దృష్టిలో పవర్ ఉందా లేదా? నీ కంటిలో పవర్ ఉందా లేదా? ఉందా? ఏంట పవర్? అదే పవరా? మీ అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు, పెద్దోళ్ళు మిమ్మల్ని చెప్పే ఉంటారు, ఇంట్లోంచి బయటకు వెళ్తున్నప్పుడు వాళ్ళు బయటకు వచ్చి, అప్పుడు ఎలా బాగా ఆగు ఆగు అంటారు. వాళ్ళు బయటకు వచ్చి ఏం చేస్తున్నారు? చూస్తారు. ఏం చూసారు వాళ్ళు? ఎవరో వస్తున్నారు, ఒక వ్యక్తి ఎవరో వస్తున్నారు, నిన్ను బయటికి వెళ్ళొద్దు అన్నారు. ఎందుకు? వాళ్ళు ఉదరిస్తే ఏమైంది? ఆడు నీలాంటి మనిషిగా, ఎందుకు మంచిది కాదు, ఆగు కాసేపు ఆగు నెలని అంటే ఆమె దృష్టిలో వీడి చూపులో ఏముంది? కీడుంది. అంటే కంటిలో ఏదో పవర్ ఉందని ఆమె గ్రహించిందంట. ఆమె వెళ్ళబాక ఆగు ఆగు అని ఆడు వెళ్ళిపోయిన తర్వాత వీడిని పంపిస్తుంది. చంటి పిల్లల్ని చూడండి, గుడికి తీసుకొస్తారు. చంటి పిల్లల్ని బొద్దుగా చక్కగా ఉంటారు, పౌడర్ గివడర్ అన్నీ రాసి చక్కగా తీసుకొస్తారు. వచ్చేటప్పుడు ఏం చేస్తారు? బొగ్గ మీద ఒక చుక్క పెడతారు. ఎందుకు చుక్క? అక్కడికి వెళితే అందరూ నిన్ను చూస్తారు, నీకేదో కీడు జరుగుతుంది, అది పోవటానికని
ఒక చుక్కను అక్కడ పెడతారు. అంటే మీ కంట్లో ఏదో ఉందని అర్థంగా, ఏదో పవర్ ఉందని, తెలియనటువంటి పవర్ మీ కంట్లో ఉందనే అర్థం. ఇంకా మనం గమనిస్తే ఒక బిల్డింగ్ కడుతున్నారు. బిల్డింగ్ కట్టేటప్పుడు దారిపోయే వాళ్ళందరూ చూస్తారు కదా, బిల్డింగు పల్లవి చక్కని బిల్డింగ్ కడుతుంది అని చూస్తారా లేదా? తెలియని వాళ్ళు ఎవరు ఈ బిల్డింగ్ కడుతున్నారు. ఆ బిల్డింగ్ కట్టేవాళ్ళు ఏం పెడతారు అక్కడ? ఒక పెద్ద బొమ్మ పెడతారు. ఎందుకు? నరుని కంటిలో నుంచి ఆ చూపు ఆ బిల్డింగ్ మీద పడితే అది కట్టడం ఆగిపోద్దేమో, అంటే ఈ కంటిలో ఏదో పవర్ ఉంది అని వాడు అనుకుని ఒక పెద్ద బొమ్మని పెడతాడు. అవునా కదా? కొందరు గుమ్మడికాయలు పెడతారు, రకరకాలైనవి మనం పెడతా ఉంటాం. ఇంకా మనకి బాగా తెలియాలంటే బండి మీద మనం వెళ్తున్నప్పుడు పొలాల్లో బొమ్మలు పెడతారు, పెద్ద పెద్ద బొమ్మలు పెడతారు. అంటే మనిషి వెళ్తూ ఉన్నప్పుడు ఆ పంట పొలం వెంక చూస్తే దానికి ఏదో జరుగుతుందని, ఏదో కీడు జరుగుతుందని, ఈ కంటిలో ఏదో పవర్ ఉందని, ఈ కీడు కంటిలోంచి వస్తుందని, చూపు ద్వారా కీడు వస్తుందని అక్కడ ఏం చేస్తాడు? ఒక బొమ్మని పెడతాడు. అంటే మన చూపు దేని మీద పడుతుంది? పంట మీద పడకుండా బొమ్మ మీద పడదు. మన చూపుని తప్పించడానికి మానవుడు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అంటే మానవ కంటిలోనే ఇంత పవర్ ఉంటే నరుడు చూపుకి నల్లరాయి కూడా బద్దలైపోద్దని మన పెద్దలు సామెత అంటూ ఉంటారు. కాబట్టి నరుని కంటిలోకి ఇంత పవర్ ఉంటే దేవుని కనుదృష్టిలో ఎంత పవర్ ఉండాలి? సమస్త సృష్టిని ఒకేసారి చూడగలిగినటువంటి పవర్ దేవుని కంటిలో ఉంది. అందుకనే దేవుని కనుదృష్టి నీ మీద ఉంటుందంట. భయభక్తులు కలిగినటువంటి వ్యక్తికి మీద దేవుని యొక్క కనుదృష్టి నీ మీద ఉంటుంది. పవర్, దాంతో నీకు మేలు జరుగుతుందని వాక్యం మనకి బోధిస్తూ ఉంది. దేవునికి నువ్వు లోబడి భయభక్తులుగా నువ్వు జీవించినట్లయితే అనేకమైనటువంటి మేలులు నీకు జరుగుతాయి. చూడండి, అక్కడ రాసింది కీర్తనకారుడు 34వ అధ్యాయము 7వ వచనములో, ప్రభువుకు భయపడువాని చుట్టూ ఆయన దూత శిబిరము కాపలా ఉంటుందంట, కాపాడను. చాలు. దేవునికి భయపడి భయభక్తులు కలిగి జీవించేటువంటి వ్యక్తి చుట్టూ దేవుడు ఏం పెడతాడంట? తన యొక్క దూతని కాపలా పెడతాడంట. తన యొక్క దూతని, నీ చుట్టూ దేవదూతని కాపలా పెడతాడు. ఆ దూత నీకే ఆపద రాకుండా నిన్ను కాపాడుతుంది, నీకు సహాయము చేస్తుంది. బైబిల్ గ్రంథంలో చూస్తే అనేక మంది చుట్టూ దేవదూతల కాపలా ఉన్నాయి, చూసారా? కాబట్టి దేవుని దూత నీకు కావలిగా ఉంటుంది, దేవునికి నువ్వు భయభక్తులు కలిగి జీవించినప్పుడు. ఇంకొకటి చూద్దాం, కీర్తనకారుడు 145:19వ వచనం చదవండి. తన పట్ల చాలు. ఇక్కడ 19వ వచనంలో మనం చూస్తే దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించిన వారి కోరికలు నెరవేరుతాయి. నీ కోరికలు ఉన్నాయి, నీ ఆశలు ఉన్నాయి, నీకు కావాలి, ఏదో అవసరాలు ఉన్నాయి. నీ కోరికలు తీరాలి అంటే, నీ ఆశలు నెరవేరాలి అంటే ఏం చేయాలంట? దేవునికి భయభక్తులు కలిగి నీవు జీవించాలి. నా ఎడల భయభక్తులు కలిగి జీవించే వారి మీద నా యొక్క కరుణ, నా యొక్క ప్రేమ వారి మీద నేను కుమ్మరిస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కీర్తనకారుడు 31:19 చదవమ్మా. 31:19. ప్రభు మీ పట్ల భయభక్తులు చూపు వారికి ప్రశస్త భాగ్యములు ఎన్నియో దయచేయుదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.
దేవుని ఎడల నువ్వు భయభక్తులు కలిగి జీవించినప్పుడు నీకు ప్రశస్తమైనటువంటివి, అంటే మేలైనటువంటివి, పనికిరాని కాదు, మేలైనటువంటివి ఆశీర్వాదాలు ఎన్నో దేవుడు నీకు సమకూరుస్తాడని ఈ యొక్క వాక్య భాగం మనకు చక్కగా తెలియజేస్తా ఉంది. కాబట్టి ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, నీతిమంతులుగా జీవించినప్పుడు, దుర్మార్గులుగా జీవించినప్పుడు దేవుడు